సాగర్తో తనకు గొడవ జరగడం లేదని, తను కేవలం స్టూడెంట్స్ కోసం మాక్ ఫైట్ చేసి చూపిస్తున్నానని సబీనాతో చెప్పాడు సంజయ్. కాని సబీనా అతని మాటలు నమ్మకపోవడంతో, మీరు కావాలంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని అడగండి అన్నాడు సంజయ్. ఆ మాట వినగానే రాజీవ్ వెంటనే ముందుకు వచ్చి, సబీనా మేడం, మీరు నిజంగా సంజయ్ సార్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. సాగర్ ఆయనతో చాలా రూడ్గా ప్రవర్తించాడు అని పెద్దగా చెప్తూ సాగర్ వైపు అసహ్యంగా చూసి, ఈ సాగర్ గడి లక్కు బావున్నట్టుంది, అందుకే ఈరోజు సంజయ్ సార్ చేతిలో దెబ్బల్నుంచి తప్పించుకున్నాడు అని మనసులో అనుకున్నాడు. వెంటనే చేతన్ కూడా, అవును మేడం, నిజంగానే ఇందులో సంజయ్ సార్ తప్పేమీ లేదు, ఆయన మాకు కత్తితో చేసే టెక్నిక్స్ నేర్పిస్తున్నారు అని అతి వినయం నటిస్తూ చెప్పాడు. బై మిస్టేక్ జరిగిన తప్పుకు సంజయ్ సార్ అఖిలకి క్షమాపణ కూడా చెప్పారు, అయినా ఈ సాగర్ గడే దాన్ని పెద్ద సీన్ చేస్తున్నాడు అంటూ సంజయ్కి సపోర్ట్గా మాట్లాడాడు భార్గవ్. అక్కడ జరుగుతున్నదంతా చూస్తున్న సాగర్ తనలో తానే నవ్వుకుంటూ, హేం యాక్ట్ చేస్తున్నారా బాబు, ఒక్కొక్కరు మూవీస్లో ట్రై చేసినా మంచి ఫ్యూచర్ ఉండేది అని అనుకున్నాడు. కాని అదంతా వింటున్న అఖిల, సాఫ్య మాత్రం కోపంతో రగిలిపోతూ, వీళ్ళంతా ఇంతలా ఎలా అబద్ధాలు చెప్పగలుగుతున్నారు, ఈ ప్రపంచంలోనే ఇంత దారుణమైన మనుషులు ఎక్కడా ఉండరు అనుకుంటూ వాళ్ల వైపు అసహ్యంగా చూశారు. కాని సబీనా వాళ్ళందరి మాటలు పట్టించుకోకుండా, చెప్పింది చాలు, అందరూ వెళ్లి ప్రాక్టీస్ చేయండి అని ఆర్డర్ వేస్తున్నట్లు చెప్పి వెంటనే సాగర్ వైపు తిరిగి, నువ్వు నా క్యాబిన్కి ఒకసారి రా, నీకు ఒక విషయం చెప్పాలి అని అంది. దాంతో సాగర్, మళ్ళీ ఈవిడికి దొరికిపోయాను, ఇప్పుడు ఇంకొక అరగంట సేపు నాకు సెపరేట్గా క్లాస్ తీసుకుంటుందేమో అని అనుకుంటూనే ఆమె వెనుకే వెళ్లాడు. 10 నిమిషాలు తర్వాత సబీనా క్యాబిన్లో ఉన్నాడు సాగర్. సబీనా తన చైర్లో కూర్చుంటూ, అకాడమీ వాళ్ళు నీకు రివార్డ్ పంపించారు, దాని గురించి చెప్పడానికే నిన్ను పిలిచాను అని అంది. రివార్డా? ఏం రివార్డ్ మేడం అని అర్థం కానట్లు అడిగాడు సాగర్. ఆ రోజు క్లాస్లో చెప్పాను కదా, హైయెస్ట్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి అకాడమీ వాళ్ళు రివార్డ్ ఇస్తారని, అప్పుడే మర్చిపోయావా? నీకు వద్దంటే వెళ్ళిపో, ఇక మాట్లాడటానికి ఏం లేదు అని సింపుల్గా చెప్పింది సబీనా. లేదు నాకు గుర్తుంది, ఇంతకీ నా రివార్డ్ ఏంటి మేడం అని ఎక్సైటెడ్గా అడిగాడు సాగర్. ఆ ప్రశ్నకు సబీనా ఏదో చెప్పబోయే లోపే సాగర్ మళ్ళీ మాట్లాడుతూ, ఇది అకాడమీ ఇస్తున్న రివార్డు కాబట్టి ఖచ్చితంగా చాలా మంచి రివార్డ్ అయి ఉంటుందని ఊహిస్తున్నాను, ఒకవేళ చనిపోయిన వాళ్ళని బతికించే పిల్లాంటిది ఏదైనా ఇస్తారా అని ఆత్రంగా అడిగాడు. ఆ మాటకు సబీనా అతని వైపు విచిత్రంగా చూసి, ఆశకి హద్దుండాలి, అకాడమీ వాళ్ళు ఎలాంటి పవర్ పిల్స్ పంపించలేదు అని అంది. మరేం పంపించారు మేడం కొంచెం నిరుత్సాహంగా అడిగాడు. ముందు నువ్వు కొంచెం రియాలిటీలోకి రా, ఏవేవో ఊహించుకోకుండా చెప్పేది విను. నీ రివార్డ్ ఏంటంటే నువ్వు అకాడమీ లైబ్రరీలోకి వెళ్ళి నీకు నచ్చిన బుక్ చదవచ్చు అని డైరెక్ట్గా చెప్పింది సబీనా. అది విని సాగర్ కొంచెం ఆశ్చర్యపోయి వెంటనే డిసప్పాయింట్గా చూస్తూ, దీన్ని రివార్డ్ అని ఎవరైనా అంటారా మేడం? ఆ లైబ్రరీలోకి స్టూడెంట్స్ అందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లి వస్తూ ఉంటారు, అందులో కొత్తగా ఇచ్చే రివార్డ్ ఏముంది అని అంటూనే ఆఫీస్ విండోలో నుండి 13 అంతస్తుల లైబ్రరీ బిల్డింగ్ వైపు చూశాడు. సబీనా అతని మాటలు విని అతన్ని పిచ్చివాణ్ణి చూసినట్లుగా పైనుంచి కింది వరకు చూసి, నీకసలు నీ రివార్డ్ ఇంపార్టెన్స్ ఏంటో తెలియట్లేదు, ఇది చాలా క్యాజువల్ రివార్డ్ అనుకుంటున్నావు కదా అని అడిగింది. లేకపోతే ఏంటి మేడం, రివార్డ్ అంటే ఏదో ఒక సూపర్ పిల్ లాంటిది ఇవ్వాలి కదా, అలా కాకుండా ఇలా లైబ్రరీకి వెళ్ళమంటే ఎలా అని నిరాశగా అన్నాడు సాగర్. దీన్ని బట్టి నాకు అర్థమైందేంటంటే నువ్వు అకాడమీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగ్గా చదవలేదు అని సాగర్ని మింగేసేలా చూసింది సబీనా. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి సాగర్ కొద్దిగా కంగారు పడ్డాడు. వెంటనే తడపడుతూ, చదివాను మేడం, కానీ మర్చిపోయాను అంటూ కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు. సరే, నేను నీకు మళ్ళీ గుర్తు చేస్తాను. లైబ్రరీలో ఫస్ట్ ఫ్లోర్ నుంచి 10th ఫ్లోర్ వరకు ఉన్న అన్ని బుక్స్ పేపర్స్ మీద ప్రింట్ చేసి ఉంటాయి. వాటిల్లో ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఆ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసిన వారికి మార్షల్ ఆర్ట్స్లో తిరుగుండదు. నీకు ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా ఆ బుక్స్లో దొరుకుతుంది. కానీ ఆ బుక్స్ను ఎంతో కష్టపడి కలెక్ట్ చేసి ఇక్కడికి తెచ్చారు, కాబట్టి స్టూడెంట్స్ ఎవరూ పర్మిషన్ లేకుండా ఆ బుక్స్ని బయటకు తీసుకెళ్లడానికి వీల్లేదు అని చెప్పింది సబీనా. అప్పుడు సాగర్ ఆమె వైపు అర్థం కానట్లుగా చూసి, కానీ బుక్స్ని లైబ్రరీ నుంచి బయటకు తీసుకురావడం ఎందుకు? స్టూడెంట్స్ అందరూ లైబ్రరీలోకి ఎంటర్ అవ్వగలిగినప్పుడు అక్కడే కూర్చుని చదువుకోవచ్చు కదా అని అడిగాడు. నేను చెప్పేది పూర్తిగా వింటావా
అని సాగర్ను విసుక్కుంది సబీనా. సారీ మేడం, చెప్పండి అని క్యూరియస్గా అడిగాడు సాగర్. అప్పుడు సబీనా మళ్ళీ అతనికి వివరిస్తూ 11వ ఫ్లోర్ నుంచి 13వ ఫ్లోర్ వరకు ఉన్న బుక్స్ చాలా చాలా విలువైనవి. అవన్నీ సింగిల్ కాపీస్ మాత్రమే. నిజానికి వాటిల్లో ఏముందనేది నాక్కూడా పూర్తిగా తెలీదు అని దిగులుగా చెప్పింది. ఏంటి, మీక్కూడా తెలీదా అని ఆశ్చర్యపోతూ అడిగాడు సాగర్. సబీనా చిన్నగా తలూపి తన చైర్ నుంచి పైకి లేచి ఎదురుగా ఉన్న విండో దగ్గరికి వచ్చి ఆమె కూడా లైబ్రరీ వైపు చూస్తూ 11వ ఫ్లోర్ నుంచి 13వ ఫ్లోర్ వరకు వెళ్లే పర్మిషన్ అందరికీ ఉంటుందనుకుంటున్నావా అని అడిగింది. ఆ మాటలు సాగర్కు అర్థం కానట్లుగా అనిపించడంతో ఏం మాట్లాడకుండా మౌనంగా చూశాడు. అప్పుడు సబీనా మళ్లీ మాట్లాడుతూ ఆ 3 ఫ్లోర్స్కి చాలా స్ట్రిక్ట్గా సెక్యూరిటీ ఉంటుంది. అకాడమీలో అదృశ్యంగా ఉండే ఎక్స్పర్ట్స్ వాటికి కాపలాగా ఉంటారు. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఎవరైనా ఆ ఫ్లోర్స్కి వెళ్లాలని చూస్తే వాళ్ళ మీద అటాక్ చేసి స్పాట్లోనే చంపేస్తారు. నేను అకాడమీలో టీచింగ్ స్టాఫ్గా ఉన్నాను కాబట్టి నాకు 11th ఫ్లోర్ వరకు వెళ్లే పర్మిషన్ దొరికింది. పైన 2 ఫ్లోర్స్లో ఇప్పటివరకు నేను కూడా అడుగు పెట్టలేదు అని చెప్పి సబీనా నెమ్మదిగా సాగర్ వైపు తిరిగి, ఇప్పుడు అర్థమైందా నీ రివార్డు యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అని అడిగింది. వెంటనే సాగర్కి ఏదో అర్థమైనట్లు అనిపించింది. మెల్లగా అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. దాంతో ఉత్సాహంగా, మేడం, అంటే మీరు చెప్పేదానికి అర్థం నేను లాస్ట్ 2 ఫ్లోర్స్కి ఎంటర్ అవ్వొచ్చనే కదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాడు. అవును, నువ్వు పై 3 ఫ్లోర్స్కి ఎంటర్ అవ్వొచ్చు. ఆ తర్వాత అక్కడ 10 గంటల టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పింది సబీనా. ఆమె అలా చెప్తున్నప్పుడు ఆమె కళ్ళలో సాగర్ పట్ల కొద్దిగా అసూయ కనిపించింది. సబీనా చెప్పింది విన్న సాగర్ ఆలోచిస్తూ, మేడం, మీరు చెప్పేది వింటూ ఉంటే ఈ అకాడమీలో చాలా రహస్యాలు ఉన్నాయనిపిస్తుంది. నేను ఎక్కువ డొనేషన్ ఇవ్వడం మంచిదే అయ్యింది. వాటి గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది అని అన్నాడు. సాగర్ డొనేషన్ గురించి గుర్తు చేయగానే సబీనా కనుబొమ్మలు అనుమానంతో ముడుచుకున్నాయి. సాగర్ తన భార్య డబ్బును డొనేట్ చేశాడేమోననే అనుమానంతో సబీనా ఆల్రెడీ ఆ విషయం గురించి ఇన్వెస్టిగేట్ చేసింది. కాని మరో క్లాస్లో ఉన్న సాగర్ భార్య అఖిల కేవలం ₹1,00,000 మాత్రమే డొనేట్ చేసింది. సాగర్ చేసిన డొనేషన్ ముందు అది ఎందుకు పనికిరాదు. కాబట్టి ఆ డబ్బు అతనికి అఖిల ఇవ్వలేదని అర్థం చేసుకుంది. కాని సాగర్కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. సాగర్ మాత్రం తాను వెళ్లబోయే లైబ్రరీని ఊహించుకుంటూ ఆనందంలో మునిగిపోయాడు. అతని కళ్ళు సంతోషంతో మెరిసిపోతూ ఉండడం చూసి సబీనా అతన్ని రియాలిటీలోకి తీసుకురావడం మంచిదని అనుకొని, సాగర్, నువ్వు ఎగ్జైట్మెంట్ కొంచెం తగ్గించుకో. ఎందుకంటే అక్కడున్న బుక్స్ టాప్ 10 సెక్టార్స్లో లీడర్స్కి కూడా అర్థం కాలేదు. అలాంటప్పుడు ఆర్డినరీ పీపుల్కి అవి అర్థమయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి నువ్వు కూడా అత్యాశకు వెళ్ళకు. అక్కడ వాటిలో నీకు జీవితంలో ఉపయోగపడే ఏదైనా బుక్ ఉంటే దాన్ని మాత్రమే తీసుకొని చదువు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.